దేశవ్యాప్తంగా 2015 ప్రారంభం నాటికి 1401 జైళ్లున్నాయి. 3,66,781 మంది ఖైదీలున్నారు. అందులో 68% 2,54,000 మంది అండర్ ట్రయల్ ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్నారు. అంటే కోర్టులో ఇంకా తీర్పు రాకుండానే శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు వీళ్ళు. కోర్టు వీళ్ళని దోషులని తీర్పు చెప్పచ్చు, నిర్దోషులని తీర్పు చెప్పచ్చు. 3 ఏళ్లయింది సారు నా కొడుకుని జైల్లో పెట్టి. తాగి ఎవన్నో చంపినాడని పోలీసులు పట్టుకుపోయినరు. అసలు వాడికి తాగుడే అలవాట్లేదయ్యా. అటువంటోడు ఒక మనిషిని ఎట్ట చంపుతాడు సారు? मेरा बेटा को दुबई में अच्छा नौकरी मिला साहब. वो 10 दिन में जाने वाला था. पुलिस वालों ने गलती केस में अरेस्ट किया. अभी वो जेल में है साहब. उसका पूरा जिंदगी खराब हो गए साहब. बर्बाद हो गए साहब, बर्बाद हो गए. చిన్న గొడవ జరిగి మా బాబాయ్ సూసైడ్ చేసుకుంటే దానికి కారణం మా అమ్మ నాన్నేనని వాళ్ళిద్దరిని జైల్లో పెట్టారు సార్. నాకు తమ్ముడు చెల్లి ఉన్నారు సార్. వాళ్ళకి తిండి పెట్టాలి, చదివించుకోవాలి కదా సార్. అందుకే తప్పని పరిస్థితుల్లో 15 ఏళ్ళకి కోలికలుగా మారాను సార్. ఇలా జైల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంది సార్. దాని వెనకాల ఆ కుటుంబాలు పడే బాధ కూడా ఉంది. 2014 సెప్టెంబర్లో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది సార్. దాని ప్రకారం ఏ నేరానికైనా చట్ట ప్రకారం పడే శిక్షలో సగం రోజులు అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్న వాళ్ళందరినీ విడుదల చేయాలి. కానీ ఈ రోజు దాకా ఎంతమంది అండర్ ట్రయల్ ఖైదీలని విడుదల చేసింది ఏ ఒక్క రాష్ట్రం కూడా లెక్కలు పంపలేదు సార్. సార్, మన దేశం ఆర్థిక వ్యవస్థకి ఇచ్చే ఇంపార్టెన్స్ లో 10% సామాజిక వ్యవస్థకి ఇచ్చుంటే ఇన్ని తప్పులు జరిగుండేవి కాదు సార్. 5 ఏళ్లకోసారి ఎలక్షన్స్ వస్తాయి. అన్నీ ఉచితంగా ఇస్తామంటారు. కానీ న్యాయం మాత్రం ఎందుకు సార్ కొనుక్కోవాల్సి వస్తుంది? Yeah, I understand. Thanks for bringing it to the government's notice. I will thoroughly discuss this with our law department. థ్యాంక్ యూ సార్. సార్, ఇందులో 29 రాష్ట్రాలకు సంబంధించి అండర్ ట్రయల్ ఖైదీల లిస్టు, వాళ్ళ కేసుల వివరాలు మొత్తం ఉన్నాయి సార్. అందులో అర్హులైన వారికి, ప్రజలకు సెక్షన్ 211 మీద అవగాహన కల్పించండి సార్. हर कोई अगर आपकी तरह रेस्पॉन्सिबिलिटी दिखाए, हमारी देश बहुत जल्दी सोशल ग्रोथ देख पाएगी. సిటిజన్ రెస్పాన్సిబుల్ గా ఉంటే 10% గ్రోతే సార్. అదే పొలిటీషియన్ రెస్పాన్సిబుల్ గా ఉంటే 90% గ్రోత్. ఎందుకంటే చట్టాల్ని చేసేది వాళ్లే, ఆ చట్టాల్ని ఇంప్లిమెంట్ చేసేది వాళ్లే కాబట్టి. I understand. థ్యాంక్ యూ మిస్టర్ రాజగోపాల్ జీ. నెక్స్ట్ పార్లమెంట్ సెషన్లో ఈ విషయం మీద డిస్కషన్ జరిగేలా చూస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ठीक है राजगोपाल जी. ఏంట్రా చూస్తున్నావు? లోపల పద. ఏం చేసి జైలుకి వచ్చినావు? దొంగతనం సార్. నెక్స్ట్ ఇకరా. పేరేంది? సూర్యప్రకాష్. పూర్తి పేరేంది? బండి సూర్యప్రకాష్. బండి సూర్యప్రకాష్. ఏం చేసి జైలుకి వచ్చినావు నువ్వు? 14 days రిమాండ్ సార్. సరే, సైన్ చేయి. నెక్స్ట్ ఎవరు? ఇక్కడ నుంచో. పేరేంది? సెట్ అయిపో. వెనక్కి తిరగు. తిరిగి వెనక్కి తిరగు.
ఏ పాయింట్ కూడా ఇప్పు. పాయింట్ ఇప్పమంటే నిలబడి చేస్తావేంట్రా? పాయింట్ ఇప్పు. డ్రైవర్ కూడా ఇప్పు. డ్రైవర్ కూడా ఇప్పమంటుంటే. రెండు చేతులు పైకెత్తి కింద కూర్చో. దిగండి దిగండి, తొందరగా దిగండి. దిగు దిగవయ్యా. కాకా థ్యాంక్ యూ సో మచ్. పెట్టి కేసు కూడా ఇట్లా సంకెళ్ళేసి తీసుకొచ్చినావు కదా, క్యా బాత్ హే. ఇక చూడు ఈ జేబులో ఫోన్ అది, తీసి ఒక ఫోటో కొట్టు. ఫోటో దేనికిరా? దేనికా? సంకెళ్ళ నడుమ నలిగిపోతున్న సోషల్ మీడియా. ఇదే నా నెక్స్ట్ యూట్యూబ్ వీడియో, ఆర్టీవీలో వస్తుంది చూడు. కాకా నమస్తే. నమస్తే. మళ్ళీ వచ్చిరావు నువ్వు. ఈసారి ఏం పోస్టింగ్లు పెట్టి వచ్చిరావు? ఈసారి పైన పడుకుంటేనే కిక్ వస్తుందంటున్న పూజా ప్రీత్ అగర్వాల్. వామ్మో, గంత పెద్ద హీరోయిన్ మీద పోస్టింగ్లు ఎట్లా పెట్టావు నువ్వు? నువ్వు ఆమె మేనేజర్ లెక్క గలీజ్గా రియాక్ట్ అవుతున్నావు కదా. ఇక చూడు ఆ మీద మార్కెట్లో కొత్త పార్పు కొనుక్కున్నదంట, దాని మీద వాడుకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది అంట. అది మా ట్విట్టర్లో పెట్టింది, నేను యూట్యూబ్లో పెట్టిన. దానికి అందరు గత్తరొచ్చి గాయగాయ నన్ను 7 రోజులు ఇంటికి పంపించారు. నీతో గమ్మత్తుకున్నది నువ్వు. ఇన్నిసార్లు చూసినా ఏం తేడా వస్తుందో నాకు అర్థం కాదన్న. ఓకేనా? ఓకే వెళ్ళు. ఏంది కొత్తగా జాయిన్ అయినావా? పెట్టి కేసిన వాళ్ళకి యూనిఫామ్ ఇయ్యారు, వానికి 2 ఏళ్ళు శిక్ష పడ్డది. పొద్దుగా 7 ఏళ్ళు వస్తారు నాయన. మీరట వెళ్ళి తొందరగా కానీ ఉండే. తెలుగులో అసలు ఏ యూట్యూబ్ ఛానల్ లేదని సబ్స్క్రైబ్స్ నా ఛానల్ కూడా తెలుసా. సో అందుకని అర్జెంట్గా నువ్వు RTV యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయి. సబ్స్క్రైబ్ చేసుడే కాదు, పైన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కొట్టు. అప్పుడు నీకు ఫ్రెష్ అప్డేట్స్ వస్తాయి. అర్థమవుతుంది కదా? RTV న్యూస్ చాట్. హే బ్రో, హాయ్, రాధా ప్రకాష్, RTV తెలుగు యూట్యూబ్ ఛానల్ MD విత్ 1.34 మిలియన్ సబ్స్క్రైబర్స్. బ్రో, హే బ్రో, మెడిటేషన్ సెంటర్లో డీజే పెట్టినట్టున్నది. భయ్యా మాట్లాడు, నేను మాట్లాడుకుని ఉండలేను. ఓ మై పూజా ప్రీత్ అగర్వాల్ 7 days ఎట్లా గడవాలను ఏందో. ఏ బ్రో, అట్లారేస్తుర్రా భయ్యా? భయ్ ఏంద్రా గీ లొల్లి, గింతగానం సౌండ్ పొల్యూషనా? నేనే డీజే అనంటే నాకంటే ఒక్కొక్కటి తురుముఖాన్లు ఉన్నారు ఇక్కడ. బాబా 5 ఏళ్ల సంది వస్తున్నా భయ్యా. గీ కిచెన్ మాత్రం ఫిష్ మార్కెట్లా తయారైంది భయ్యా.
అమ్మా నాన్న భయ్య 25 ఏళ్ళు నాకు అన్నం పెట్టిర్రు. నేను కరెక్ట్గా వాళ్ళకి అన్నం పెట్టే టైంకి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నన్ను వాళ్ళ భుజాల మీద ఎత్తుకొని మోసిన వాళ్ళు తొందరగా నా భుజాల మీద మోస్తాని నేను ఎప్పుడు అనుకోలే. అందుకే తినే ప్రతిసారి 2 ముద్దలు పక్క పెట్టుకుంటా. ఏదో నాతో ఉన్నారని ఒక ఫీలింగ్ అంతే. కానీ ఈ దునియాలో నిష్కల్మషంగా ప్రేమ ఉందంటే అది అమ్మ నాన్నదే భయ్య. రాసిస్తాను భయ్యా. భయ్యా అరే భయ్యా, అరే అట్లా పడేసారు భయ్య. వాళ్ళు తప్పు మాట్లాడినా నేను. భయ్యా భయ్య ఒకసారి మాట్లాడు నాతోటి. రమా, బాబు పడుకున్నాడా? అవునండి, లిస్ట్లో సరుకులన్నీ తెచ్చారు. మేము అందుబాటులో తెచ్చుకోలేదేంటండి? ఇక నుండి మందు సిగరెట్ మానేస్తున్నాను. బాబుని కాన్వెంట్లో వేశాం కదా, ఆ డబ్బులు వాడి అవసరాలకు వాడు. నిజమేనండి. అయితే నాకు కూడా ఈ ఫేర్ అండ్ లవ్లీ పాన్స్ పౌడర్ ఇవన్నీ కొనకండి. నానా, ఈ ఒక్క ముద్ద తిని సైకిల్ తొక్కురా. నాకు వద్దమ్మా. ఏమండి మీరేనా చెప్పండి. రే నాన్న, అమ్మ చెప్తుంది కదరా, వచ్చి తినేళ్ళు. నాకు వద్దు. రా నానా. జాగ్రత్త చెప్పు. అలాగే నానా. పడిపోతావు. పడిపోతారా నానా? భయ్య ఏమైంది? ఇవాళ ఇలాగరే ఎందుకు భయ్య గొంతు గోడల్ని కట్టేస్తావు? ఎడైనా మంట మండితే వాటిని ఆర్పనికి దేవుడు మనకి నీళ్ళు ఇచ్చిండు. అదే మంట మన గుండెల్లో మండితే వాటిని ఆర్పనికి కన్నీళ్ళు ఇచ్చిండు. 5 ఏళ్ల సంధి కంటి కడికొచ్చి కన్నీళ్ళు ఆపుతున్నావు అంటే ఏదో జరిగింది భయ్యా. ఏం జరిగింది భయ్యా? అమ్మా నాన్న ఏమన్నా నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని భయ్యా. బావా, వైన్ షాప్కి వెళ్దామా? ఏంటి ఫస్ట్ సాలరీ తోటి నాకు మందు పట్టిస్తున్నావా? నీకోసం కాదు, నాన్న కోసం. ఓ నాన్న కోసమా? పద. అమ్మా, ఇక్కడే ఉన్నాన్రా. అమ్మా ఇదిగో నా ఫస్ట్ శాలరీ. అవును, నానేడి? స్నానం చేస్తున్నారా? అమ్మా అమ్మా, అర్జెంట్గా ఒక ఆమ్లెట్ ఏవా? అమ్మా ఇంకెంతసేపు అమ్మా? అయిపోయింది, వేసేస్తున్నా. నాకు ఇవ్వమ్మా, నేను వేస్తాను. ఇటు ఇవ్వు. ఏంటి నాన్న ఇది? మీకోసమే నాన్న.
నేను ఎప్పుడో మానేశాను కదరా. చిన్నప్పుడు నా కోసం మానేశారు కదా నాన్న, అందుకే నేనే తీసుకొచ్చాను. ఏంటి నాన్న అలా చూస్తున్నారు? రండి కూర్చోండి. రై తీసుకోండి నాన్న, తాగండి. ఏంటి వీడిదంతా? ఎందుకురా ఇవన్నీ? పర్లేదు, తాగండి నాన్న, హ్యాపీగా తాగండి. మానేశాను కదరా. ఏం కాదులే, తీసుకోండి. చిన్నప్పుడు ఆ కిటికీలను చూసేవాడు నాన్న. మీరు సిగరెట్ తాగుతూ రింగులు వదులుతుంటే హీరోలా ఉండేవారు. నాన్న నాన్న ఏంటి నాన్న? ఇంక చాలరా, భోంచేసేద్దాం. తినండి నాన్న. అమ్మా నువ్వు కూడా. ఏయ్, నీ కొడుకు నీకేం తెచ్చాడు? ఏయ్, ఫెయిర్ అండ్ లవ్లీ. వాడి చదువు కోసం మనం వదులుకున్న చిన్న చిన్న ఆనందాలు భలే గుర్తుపెట్టుకున్నాడే వాడు. ఇంట్లో కాస్తో కూస్తో బంగారం ఉండాలంటారు, కానీ బంగారం లాంటి కొడుకునిచ్చేవయ్యా. శివుని శిరసుపై చిందులారెడి గంగ, శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగ. నానా, మేము దీపాలు వెలిగించేస్తాం. అలాగే అమ్మా. రండి. అన్నో, ఓ నో, రోంత జరగండి అన్నా. అన్నో, మిమ్మల్నే ఏందట చూసాండారు? రోంత జరగమంటే అన్నా అనేసిందేంట్రా? అన్నది నన్ను, నిన్ను కాదు. అంతేనంటావా? జర్నీ ముందుకు వెళ్ళాలి అంటే అలాగే అనుకోవాలి. పద పదా. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. కొత్తగా బుక్ మై షో యాప్ వచ్చింది. అందులో బుక్ చేస్తానే అంటే వద్దు, థియేటర్లో దొరుకుతాయి అన్నారు. ఇప్పుడు ఏం చేద్దామే? అన్నో, ఓ అన్నో, నిన్నే. అవునన్నా. అమ్మని. అన్నో, బాగుండావా? గుర్తుపట్లా? మొన్న గుళ్ళు చూచావుగా. అన్నా, ఆడోళ్ళ లైన్ జాచిగా ఉండదన్నా. 4 టికెట్లు తెచ్చిచ్చారా?
ప్లీజ్ ప్లీజ్ అన్నా, ఏమనుకోకే. ఇదిగోండి. థ్యాంక్స్ అన్నా. మధ్యలో ఉంటే వెళ్ళి కలుచాగా కూల్ డ్రింక్ తాపించాలే. ఒంటేలకు వచ్చినప్పుడే కూల్ డ్రింక్ తాగిపించాలా? ఎప్పుడు తాగిపించకూడదా? నువ్వేమో దానికి తాళి కట్టాలనుకుంటున్నావు, అదేమో నీకు రాఖీ కట్టేయాలనుకుంటుంది. పద, షో స్టార్ట్ అవుతుంది, పద. కాఫీ షాప్ లో పెళ్లి చూపులా బా, మరి ఆ గుళ్ళో అమ్మాయి పరిస్థితి ఏంటి? నాన్న చెప్పారా, కాదని లేక వస్తున్నా. ఓహో సరే, నువ్వు వెళ్ళు, నేను బండి పార్క్ చేసి వస్తాను. సరే బాబా. అన్నో, ఓ అన్నా, ఏంది ఇక్కడ? ఏంది అటువైపు చూస్తుండవు? రా అన్నా, వచ్చి కూర్చో. కూర్చో. ఫార్మల్ ప్యాంటు, షర్టు, దానికి ఇన్సర్టు. ఏందన్నా కథ? మంచిగా రెడీ అయి వచ్చినావు. నీ సంగతి ఏందో గాని నేనైతే పెళ్లి చూపులకే వచ్చిండా అన్నా. మీనాక్షి అంటే నన్ను చూడ్డానికి వచ్చింది నువ్వా అన్నా? చాలా ఎక్సైటింగ్ ఉందన్నా. సూర్య, సూర్య, ఒక్క నిమిషం. కార్తీక పౌర్ణమి రోజు ఉదయం నాన్న నీ ఫోటో చూపించారు. అందరికీ నచ్చావు. ఆ రోజు సాయంత్రం గుళ్ళో నా వెంట పడుతూ నాకు సైట్ కొడుతున్నావు. నన్ను చేసుకోబోయేవాడు నా వెంట పడుతూ సైట్ కొడుతుంటే థ్రిల్లింగ్ గా అనిపించింది. మనిద్దరం ఇలా కలుసుకునే వరకు నిన్ను టీజ్ చేద్దామని. రేపొద్దున మన పిల్లలు మీ పెళ్ళలా జరిగిందని అడిగితే చెప్పడానికి ఒక కథ ఉండాలి కదా. మరి అక్కడ కనిపించినప్పుడల్లా అన్నా అన్నాను ఎందుకన్నావు? కరెక్ట్ టైంకి వచ్చేస్తావు. సరదాగా ఆట పట్టించడానికి అన్నాను. అంత మాత్రాన అది రిలేషన్ అయిపోదు కదా అన్నయ్య. అన్నంత మాత్రమే అయిపోద్దా ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనే అవదు, గ్యారంటీగా అవదు. అన్నయ్య నేను అంతే కదా సూర్య. నగర శివారు ప్రాంతమైన నల్లగంట్లలో ప్రముఖ న్యాయవాది పౌర హక్కుల సంఘ నేత రాజగోపాల్ హత్యకు గురయ్యారు. చూస్తున్నారు కదా, చందానగర్ పోలీసులు హత్య జరిగిన ప్రాంతాల్లో విచారణ చేపట్టారు. శ్రీ గారు ఫోన్ చేశాను సార్, స్పాట్కి వస్తున్నారు సార్ ఇప్పుడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగండ్లలో రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తా ఉంది. నిర్మానుష్య ప్రాంతం అవడం వల్ల పెద్దగా సంచారం కూడా లేదు. Wait. Please let me do my work. సార్, ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? మన పెట్రోలింగ్ పోలీస్ సార్. క్లూస్ ఏమైనా దొరకాయా? ఇంకా లేదు సార్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇన్ఫార్మ్ చేశారా? చేశాం సార్. పోస్ట్ మార్టం ఫార్మాలిటీస్ చూసుకోరెడ్డి. ఓకే సార్. భాస్కర్ సార్, బాడీని తీసుకుని గాంధీ హాస్పిటల్కి వచ్చి. అలాగే సార్. సార్, ఇట్స్ అన్ యాక్సిడెంట్ ఆర్ మర్డర్? ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ మర్డర్. సార్, ఈ హత్య ఎవరు చేశారు? ఈ హత్యలో ఎంతమంది ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు? సార్, ఇది రాజకీయ హత్య. సార్, ఈ హత్య చేసింది ఎవరు? క్లూస్ ఏమైనా దొరికాయి సార్? ప్లీజ్ వెయిట్. ఇప్పటి వరకు మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. ఎవరు చంపారు, ఎందుకు చంపారు, వాళ్ళ మోటివ్ ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో ప్లీజ్ లెట్ మీ డూ మై వర్క్. రాజగోపాల్ ని చెప్పాల్సిన అవసరం ఎవరికుంది? ఎవరైనా వ్యక్తిగత కక్షలతో హత్య చేశారా? వేరే ఏ కారణాలతో హత్య చేశారా? ముందు విచారణలో తెలుసుకుందాం. కొద్దిసేపటి క్రితమే రాజగోపాల్ గారి మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ నుంచి కేపీహెచ్బీ కాలనీలో ఉన్న తన స్వగృహానికి తీసుకొచ్చారు. భారీగా తరలి వచ్చిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, రాజగోపాల్ గారి అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. ఇప్పుడే హోమ్ మినిస్టర్ నాగేంద్ర గారు నివాళులు అర్పించడానికి వచ్చారు. మార్నింగ్ సార్. Hey, move.
చాలా మంచివాడు. 10 మంది బాగుండాలని నిస్వార్థంగా పనిచేసేవాడు. ఎన్నో సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చేవాడు. మా ప్రభుత్వం తరపున రాజ్ గోపాల్ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆ ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తున్నారా? సార్ నేనే సార్. ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయండి. క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీడియా ముందు ప్రెజెంట్ చేయండి. డెఫినెట్లీ సార్. హోమ్ మినిస్టర్ నాగేంద్ర గారు ఈ కేసుని చాలా పర్సనల్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే చందానగర్ కు వచ్చిన సిఐ కిషోర్ కి ఈ కేసు అప్పగించడం జరిగింది. ఏ కేసునైనా 24 గంటల్లో సాల్వ్ చేసే కిషోర్ ఈ కేసుని ఎంత త్వరగా సాల్వ్ చేస్తాడో చూద్దాం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రెడీ సార్ గుడ్ మార్నింగ్. రాజ్ గోపాల్ గారి కాల్ లిస్ట్ వచ్చిందా? వచ్చింది సార్, తెచ్చాను, ఇదిగోండి. ఈ లాస్ట్ 2 కాల్స్ ఏంటి? ఇతను అవుట్ ఆఫ్ స్టేషన్ సార్, రేపు వస్తా అన్నాడు. ఇతను మాత్రం పిలిపించాను సార్. చనిపోవడానికి ముందు ల్యాండ్ లైన్ కి 6 సార్లు కాల్ చేశాడు. ఆ నెంబర్ మార్క్ డయాగ్నోస్టిక్ సెంటర్ సార్. ఎంక్వైరీ చేశాం. ఆ రోజు అక్కడ టెస్టులు చేయించుకున్నాడంట. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కలెక్ట్ చేసుకోండి. ఓకే సార్. ఈ 1 వీక్ లో ఆయన ఎవరిని కలిశాడో, ఎక్కడెక్కడ తిరిగాడో మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి. Sure, sir. ఐ వాంట్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే. నమస్తే. సారీ అమ్మా, ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నందుకు. ఈ మధ్య ఆయన టెన్షన్ పడ్డం కానీ, ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ రావడం కానీ అలాంటివి జరిగాయా? అలాంటిది ఏం లేదు సార్. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఆయనకి ఎవరు శత్రువులు లేరండి. ఇక్కడ మీ ఇంటి ముందు ఎవరైనా డౌట్ఫుల్ గా తిరగడం కానీ చూసారా? లేదు సార్. మీ నాన్నగారికి డైరీ రాసే అలవాటు ఉందా? లేదు సార్. ఓకే అమ్మా, ఫర్దర్ గా మీకు ఎవరి మీదైనా డౌట్ అనిపిస్తే ఇమీడియట్ గా నాకు కాల్ చేయండి. ఉంటానమ్మా. థ్యాంక్ యూ. రాజగోపాల్ హత్యకు నిరసనగా 2 తెలుగు రాష్ట్రాల్లో పౌర హక్కుల సంఘాలు, ప్రజలు సంతాప సభలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో క్యాండిల్ లైట్ ర్యాలీలు నిర్వహించారు. ఇదిగోరా 10 లక్షలు. థ్యాంక్స్ బాబాయ్. అడగగానే అమౌంట్ రెడీ చేసినందుకు. లోన్ అప్రూవల్ అయిపోయింది. అమౌంట్ చేతికి రాగానే తిరిగి ఇచ్చేస్తా. నువ్వు మంచోడిరా. ఆ నమ్మకంతోనే షూరిటీ నోటు కూడా రాసుకోకుండా ఇచ్చాను. ఇంతకీ ఫ్లాట్ ఎక్కడ కొంటున్నావు? ఏలియన్ స్పేస్ స్టేషన్ లో బాబాయ్. ఇదిగో బా, నీ చేత్తో ఇవ్వు. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఫ్లాట్ కొన్నామని అత్తయ్య మామయ్యకి ముందు నేనే చెప్తా. అప్పుడే చెప్పకు. మనం సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం కదా. ఓ పని చేయి, ఈవినింగ్ మేము మమ్మీ డాడీని మా ఇంటికి వచ్చామని. బానే ఉంది. మీరు సర్ప్రైజ్ ఇచ్చుకుంటే మధ్యలో నా పరిస్థితి ఏంటి? ఈ వీకెండ్ నీ బార్బెల్ మొత్తం నాదే అన్న. అయితే ఓకే. అనుక్షణం ప్రజల తరఫున గళం వినిపించే రాజగోపాల్ గారిని చంపి 3 రోజులు గడుస్తున్నా అసలు చంపిన వాడెవడో, ఎందుకు చంపాడని ప్రభుత్వం పట్టించుకోదా? అసలు ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇలాగే ఉంటే మేము కేంద్ర ప్రభుత్వానికి ఈ కేసు సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. రాజగోపాల్ గారి మర్డర్ జరిగి 3 రోజులైంది. కేసు ఎంత వరకు వచ్చింది? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్. ఈ కేసులో 24 అవర్స్ లో సాల్వ్ చేస్తావు కదా? సీసీ ఫుటేజ్ రెడీ చేసాం సార్. అపోజిషన్ వాళ్ళు కమిషనర్ గారు కావాలనుకుంటా సార్. తొందరగా కేసు క్లోజ్ చేయవా? సార్ మీనాక్షి, మీ మమ్మీ డాడీకి కాల్ చేసి చెప్పావా?
చెప్పాను. సడన్ గా ఏంటి ప్రోగ్రామ్ అన్నారు. మీరు ఫాస్ట్ గా రండి, వచ్చాక చెప్తాలే అన్నా. సార్ ఏమైంది సార్? వాడపండి సార్. దిగరా సార్ సార్ అడిగా ఏమైంది? సార్ దిగో. ఏమైంది సార్? ఏమైంది? ఎక్కడ తీసుకెళ్తారు సార్? పదరా స్టేషన్కి. ఏయ్! సార్ సార్ దరా. భాస్కర్ బండికి రా. బండి బ్యాగ్ కవర్ చేసి ఓకే సార్. భాస్కర్ వాడి బైక్ బ్యాగ్ తీసుకొచ్చి. సార్ ఎందుకు తీసుకెళ్తున్నారు? సార్ సార్ చెప్పండి సార్ ప్లీజ్. పదా. సార్ రాజగోపాల్ గారు నేను మర్డర్ చేయటం ఏంటి సార్? ఎందుకు చంపావు? సార్ నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని సార్. మీరెవరో అనుకుని నన్ను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు రాజగోపాల్ గారి గురించి వింటాం తప్ప ఆయన గురించి నాకేం తెలియదు సార్. అవునా? రెడీ సార్ చూడు, మర్డర్ జరిగిన రోజు మార్నింగ్ 10:30కి డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గర రాజగోపాల్ గారిని ఫస్ట్ టైం ఫాలో అయ్యావు. సెకండ్ టైం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఫాలో అయ్యావు. థర్డ్ టైం రాత్రి 10 గంటలకి అవాస హాస్పిటల్ దగ్గర కూడా ఫాలో అయ్యావు. ఏ ఉద్దేశం లేకుండానే 3 సార్లు రెక్కే చేశావా? సార్ నేను రెక్కి చేయడం ఏంటి సార్? మా అమ్మ రిపోర్ట్ కోసం డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళాను సార్. బండిరామ గారి రిపోర్ట్స్ వచ్చాయండి? ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది, వెయిట్ చేస్తారా? సరే. ఓకే. రాజగోపాల్ గారిని డైరెక్ట్ గా చూడటం అదే ఫస్ట్ టైం సార్. మా అమ్మ రిపోర్ట్స్ డాక్టర్కి చూపించడానికి హాస్పిటల్కి వెళ్ళాను సార్. హాస్పిటల్ దగ్గర ఆ టైంలో రాజగోపాల్ గారు ఉన్న విషయం కూడా నాకు తెలియదు సార్. ఆ సిగ్నల్లో అది కోఇన్సిడెన్స్ సార్. బాగా ప్లాన్ చేశారా? బాగా ప్లాన్ చేశారు. ఇంకో విషయం చెప్పు, సుపారి నువ్వే తీసుకున్నావా, నీ అయ్య తీసుకున్నాడా? సార్ మా నాన్న గురించి మాట్లాడితే బాగోదు. బైక్ మీద ఎవర్రా? ఫ్రెండా? ఓ ఫిగరా? సార్ మర్యాదగా మాట్లాడండి సార్. మర్డర్ చేసినోడికి మర్యాద ఏంట్రా? ఆ? వీడి మాటలతో వినడ్ రెడ్డి. సార్ ఒప్పించాలి. ఒప్పించి పద పదరా. సార్ సార్ పద ఎక్స్ప్లెయిన్ సార్. సార్ ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది సార్. ప్లీజ్ సార్. సార్ 10 లక్షల రూపాయలు ఫ్లాట్ టికెట్ రిసీప్ట్ సార్. మొత్తం సీజ్ ఓకే కోర్టులో సబ్మిట్ చేయాలి. సరే సామి సార్. వీడి ఎఫ్ఐఆర్ రాయి. సరే సార్. ఆ సౌండ్ ఏంట్రా? సామే సార్. ఆ రెడ్డికి చెప్పవయ్యా. అలాగే సార్. ఎన్నిసార్లు చెప్పినా అంతే, సౌండ్ రాకుండా చూసుకోమను. ఎప్పటిలాగా కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న సిఐ కిషోర్ నిందితుడిని 3 రోజుల్లో పట్టుకున్నారు. గతంలో అతని మీద నేర చరిత్ర ఉందా లేదా అని పోలీసులు విచారణ చేస్తున్నారు. సిఐ కిషోర్ నిందితుడిని ఇంట్రోగేట్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మీ వాడు ఎందుకు మర్డర్ చేశాడు? మీకు వాళ్ళకి ఏమైనా ఫ్యామిలీ గొడవలు ఉన్నాయా? సార్ ఈ హత్య వెనుక మీ అబ్బాయి ఒక్కరైనా ఇంకా ఎవరైనా ఉన్నారా? మీ అబ్బాయి హత్య చేస్తాడని మీకు ముందే తెలుసా? అమ్మా బాబు, మా అబ్బాయికి ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేదు. పోలీసు వాళ్ళు ఎవరినో అరెస్ట్ చేయబోయి మా వాడిని చేసినట్టున్నారు. మీకు కావాలంటే మా కాలనీలో వాడి ఆఫీసులో అడగండి, వాడు ఎలాంటి వాడో చెప్తారు. అర్జెంట్గా లోపలికి వెళ్ళండి సార్. అదమ్మా ప్లీజ్ సార్, ప్లీజ్. మా సీఏ గారు ఎవరిని లోపలికి ఎలా చేద్దన్నారు? ఆయన వచ్చిన తర్వాత చెప్తారు, వెయిట్ చేయండి. నువ్వు ఉండవా? ఏంటి సార్ మా వాడు చాలా మంచివాడు సార్. ఈ హత్యకి వాడికి ఏ సంబంధం లేదు సార్. ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేసాం. ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది సార్. ఒక్కసారి సీఏ గారిని కలవండి సార్, ప్లీజ్ సార్. దండం పెడతాను సార్. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందయ్యా. ఇప్పుడు సీఏ గారిని కలిసి ఉపయోగం ఉంది. వెళ్ళండి, వెళ్ళి మంచి లాయర్ని పెట్టుకోండి. రేపు మీ వాడిని కోర్టు సరెండర్ చేస్తాను. సార్ సార్ నా కొడుకు అమ్మాయికుడు సార్, వాడిని వదిలేయండి. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది తల్లి, చెప్తున్నాడు కదా. ప్లీజ్ సార్
మావయ్య ఏమన్నా నువ్వు పెద్ద లాయర్కి వెళ్తామా అప్పుడు వాళ్ళే మనం వదిలేస్తా ఏమండి వాడు లోపల ఎలా ఉన్నాడో ఏంటోనండి వాడిని చూడండి ఒక్కసారి ఏమండి చెప్పండి. ప్రొసీడ్. మై లార్డ్, పౌర హక్కుల సంఘం నేత రాజ్ గోపాల్ గారి మర్డర్ కేసులో ప్రైమ్ సస్పెక్ట్ కింద బండి సూర్యప్రకాష్ అన్న బండి సత్యనారాయణని పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. మా వాడికి ఏం తెలియదు మేడం, వాడు అమాయకుడు. వీళ్ళే కావాలని ఇదంతా చేస్తున్నారు. వాడికి ఏం తెలియదు మేడం, వాడికి ఏం తెలియదు. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. డిఫెన్స్ లాయర్ ప్లీజ్. మై లార్డ్, ఇతను హత్య చేసిన రాజ్ గోపాల్ స్వతహాగా లాయర్ అవ్వడం వల్ల ఇతని తరపున ఎవరూ వాదించకూడదని బార్ అసోసియేషన్ తీర్మానించింది. ఇతనే ఈ హత్య చేశాడు అనడానికి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా? ఎస్ మ్యామ్. హత్య జరిగిన రోజు సస్పెక్ట్ విక్టిమ్ ని 3 times ఫాలో చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఉంది మేడం. చూపించు. మ్యామ్, 3 times రెక్కి చేసి రాత్రి 10 o'clockకి మర్డర్ చేశారు మేడం. మర్డర్ జరిగిన 3వ రోజు ఇతను 10 lakhs కొత్త ఫ్లాట్ కోసం అడ్వాన్స్ కట్టాడు మేడం. ఆ 10 లక్షలు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చాయి? సుపారీ తీసుకున్నాడా? మర్డర్ కి 10 లక్షలకి సంబంధం ఏంటి? పోలీసులు విచారించి అడిషనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సి ఉంది. కాబట్టి 5 days ఇతని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాం. మేడం ఆ 10 లక్షలు నేను అప్పుగా తీసుకున్నాను మేడం. మా కాలనీలో పరమేశ్వర గారి దగ్గర తీసుకున్నాను. కావాలంటే మీరే ఆయన పిలిపించి అడగండి మేడం. నిన్ను అడిగినప్పుడు మాత్రమే సమాధానం చెప్పాలి. మేడం ఈ పోలీసులను కావాలి ఇరికిస్తున్నారు మేడం. సైలెన్స్. ఆ రాజగోపాల్ గారు ఎవరో కూడా నాకు తెలియదు. ప్లీజ్ మేడం, ఈ మర్డర్ నేను చేయలేదు మేడం. సైలెన్స్ సైలెన్స్. నీ వాదనలు డిఫెన్స్ లాయర్ ద్వారా కోర్టుకు వినిపించవచ్చు. లీగల్ ఎయిడ్ సర్వీస్ నుండి ఒక లాయర్ని ఇతని కోసం అపాయింట్ చేయాల్సిందిగా కోర్టు ఆదేశిస్తోంది. 3 days గ్రాంటెడ్ ఫర్ కస్టడీ. మేడం ప్లీజ్ సేవ్ మీ ఫ్రమ్ ద పోలీస్ మేడం. ఈ సీఏ కిషోర్ నన్ను వాంటెడ్ గా కేసులో ఇరికిస్తాడు మేడం. ప్లీజ్ సేవ్ మీ సూర్య. నాన్న సరే అత్యవరికి ఎవరైనా ఉన్నారా? ప్రకాష్ ఏమైనా సంబంధం ఉందా? నా కొడుకు ఎలాంటి తప్పు చేయడయ్యా. మీరు మీడియా, మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. నా కొడుకు మర్డర్ చేయలేదు. మీరైనా నిరూపించండి అయ్యా. ఈ కాళ్ళు పట్టుకుంటారయ్యా. కస్టడీలోకి వెళ్ళాక వాడిని ఏం చేస్తారని భయంగా ఉంది. వాడిని కాపాడండి అయ్యా. వాడిని కాపాడండి అయ్యా. వాడిని కాపాడండి అయ్యా. కాపాడండి ఒప్పుకోరా? ఎంతో మందిని ఒప్పించా, వీడిని కూడా ఒప్పిస్తా. తలుపుతీ మాయా. ప్లీజ్ చెప్పేది అర్థం చేసుకో. తలుపులు ఎందుకు వేసావు మాయా? ఏమైంది మాయా? ఏం చేసిందో చెప్పు మాయా. చెప్పేది వినన్నయ్యా.
ఉండండి ఉండండి బాబు గారు. నా కొడుకు నిర్దోషి. వాడి చేత బలవంతంగా ఈ కేసు ఒప్పించడానికి ఆ సిఐ 3 రోజుల కస్టడీకి తీసుకున్నాడు. నిజం ఎవరు గుర్తించటం లేదు. పోలీసులు నా కొడుకును వదిలేసే వరకు నేను నా భార్య ఈ ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటున్నాం. ఎవరైనా తలుపులు పగలగొట్టుకొని లోపలికి రావాలని చూశారా? తగలబెట్టుకొని చచ్చిపోతాం. నా కొడుకు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చినప్పుడే ఆ తలుపులు తెరుచుకుంటాయి. రాలేదో తలుపు తీయండి బా. మీకు ఏదన్నా అయితే ఆడు ఏమైపోతాడో ఆలోచించండి. తలుపు తీసొచ్చు, మేమందరం ఉన్నాం కదా నీకు. రమ్మా, నా మాట విను, పిల్లాడికేం కాదు. నా కొడుకు నిర్దోషిగా బయటికి రావాలి. ఆ సిఐ చట్టం ముందు దోషిగా నిలబడాలి. ఇదే జరగాలి, ఇదే జరగాలి. నా కొడుకు బయటికి రావాలి. నా కొడుకు బయటికి రావాలి. ఏమైనా తిన్నాడా? లేదు సార్. తినిపించండి అయ్యా, లేదంటే ఇప్పుడే పోయేలా ఉన్నాడు. కేసు ఒప్పుకోవాలిగా. లేపు. నువ్వే మర్డర్ చేసినట్లు ఒప్పుకున్నానని ఈ స్టేట్మెంట్లో సంతకం పెట్టరా. అసలు పెట్టుకుని వాడితో పెట్టించుకో. రెడీ. ఎన్నిసార్లు ఒప్పుకోరా, ఒప్పుకో. చెప్తే వినవా? నిన్న రాత్రి నుంచి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్న అతని తల్లిదండ్రులకి సపోర్ట్ గా కాలనీ వాళ్ళు అలాగే ఫ్రెండ్స్ ఈ దీక్షలో పాల్గొంటున్నారు. వీళ్ళంతా సూర్యప్రకాష్ నిర్దోషి, ఎలాంటి తప్పు చేయలేదు అంటున్నారు. సూర్యప్రకాష్ ను విడుదల చేయకపోతే అతని తల్లిదండ్రులు ఎంతకైనా తెగించేలా కనిపిస్తున్నారు. మరోపక్క సిఐ కిషోర్ స్టేషన్ లో ఉన్న సూర్యప్రకాష్ ని ఎవరితోనూ కలవనివ్వటం లేదని తెలుస్తోంది. రెడ్డి, ఏ కేసుకి ఇంత టైం పట్టలేదయ్యా. వాడిని నీట్గా రెడీ చేయి. రేపు పొద్దున వాడితో పని ఉంది. హంతకుడు హత్యకి ఉపయోగించిన ఆయుధం. రెడీ సార్. సాక్షుల్ని పిలువు. రండయ్యా. నమస్తే సార్. పేర్లేంటి? పాండు సార్. సీను సార్. వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకో. ఇక్కడ సంతకం పెట్టండి. హత్య చేసినప్పుడు హంతకుడు వేసుకున్న షర్ట్.
ఇతని తరపున వాదించడానికి డిఫెన్స్ లాయర్ వచ్చారా? ఎస్ యువర్ ఆనర్. ఓకే, ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ కేసు వాదించడానికి కొంత టైం ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. బండి సూర్యప్రకాష్కి 14 రోజులు కోర్టు రిమాండ్ విధిస్తోంది. మేడం, నన్ను 3 రోజులు సెల్లో పెట్టి బాగా కొట్టారు మేడం. ఆ షర్ట్కి ఆ కత్తికి నాకు ఏ సంబంధం లేదు మేడం. ఇదంతా ఈ సీఐ కిషోర్ ప్లాన్ చేశాడు మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్. మీ తరపున మీ లాయర్ మిమ్మల్ని జైల్లో కలుస్తారు. మీరేం చెప్పాలనుకున్నారో మీ లాయర్కి చెప్పండి. బండి సూర్యప్రకాష్కి తన లాయర్ని కలుసుకునే అవకాశం కల్పించాల్సిందిగా కోర్టు ఆదేశిస్తోంది. కోర్టు నాకు ఇచ్చిన లీగల్ ఎయిడ్ సర్వీస్ కూడా మేనేజ్ చేసి 14 days రిమాండ్ పడేలా చేశారు. రిమాండ్కి వెళ్ళిన మరుసటి రోజు ఒరే నాన్న, మనకెందుకురా ఏసీ? ఊరుకోండి నాన్న, ఈసారి అండ్లెక్కవంట. ఆ వేడి మీరు తట్టుకోలేరు. తప్పలేదురా. కాన్బర్ట్ సిచ్యువేషన్లో ఈ కేసులో నేనే నిన్ను ఇరికించాను. ఒప్పేసుకుంటే ఏమయ్యేదిరా? 14 years. ఎలాగో మంచివాడివి కదరా. 6-7 yearsలో సత్ప్రవర్తన కింద బయటికి వచ్చేవాడివి. కానీ మీ అమ్మ అయ్యా కాంప్లికేట్ చేశారా. అందుకే కామ్గా సిగరెట్ వెలిగించుకొని అగ్గిపుల్ల మాత్రం వాళ్ళ మీదకి విసిరేశాను. అప్పుడు బ్రతికేస్తారేమో అని చిన్న డౌట్ వచ్చిందిరా. మళ్ళీ ఇంకో సిగరెట్, ఇంకో అగ్గిపుల్ల. చంపేశారు భయ్యా. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని కొట్టానని
నా మీద ఇంకో కేసు ఫైల్ చేశారు. మరి ఈ విషయం కోర్టుకు చెప్పాల్సింది కదా భయ్యా. వాడే చంపాడని ప్రూవ్ చేయాలంటే నేను కోర్టుకు వెళ్ళాలి. అదే వాడినే చంపాలంటే ఈ జైలు దాటితే చాలనిపించింది. తప్పించుకోవడానికి 2 సార్లు ట్రై చేశాను. దానికి ఇంకొక సెక్షన్, ఇంకో 2 కేసులు. నాకు అప్పించిన పరమేశ్వర బాబాయ్ ఏమో ఆ 10 లక్షలకు నాకు ఏ సంబంధం లేదు. నేనెవరో కూడా తెలియని వాడేమో ఇతను రాజగోపాల్ గారిని చంపటం నేను కళ్ళారా చూశానమ్మా. అప్పటి నుంచి న్యాయం కోసం కోర్టుకు వెళ్తున్నాను, వాయిదాల కోసం కోర్టుకు వెళ్తున్నానో కూడా నాకు తెలియదు. కోర్టు మెట్లు, జైలు గోడలు చూస్తూ సంవత్సరం గడిచిపోయింది. నేను కలవడానికి మీనాక్షి వాళ్ళ నాన్నగారు వచ్చారు. రండి అంకుల్. బాగున్నావా బాబు? మన మధ్య ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు వస్తావని తను ఇంకా నీకోసం ఎదురు చూస్తూనే ఉంది. ఎప్పుడు బయటకు వస్తావో తెలియకుండా ఎంతకాలం అని ఎదురు చూడ్డాం. మంచి సంబంధం. అబ్బాయి నీలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ విషయం తెలిసి కూడా పెళ్లి చేసుకుంటా అన్నాడు. నిజమే మీనాక్షి, నేను ఎప్పుడు వస్తానో తెలియదు. అసలు వస్తానా రానో కూడా తెలియదు. వచ్చిన జాబ్ నుంచి ఇంటికి రావడానికి, జైలు నుంచి ఇంటికి రావడానికి చాలా తేడా ఉంది. నన్ను ప్రేమించినందుకు నీకు శిక్ష పడకూడదు. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీనాక్షి. నువ్వు అనేదాను కదా, పిల్లలు చెప్పడానికి ఒక కథ ఉండాలని. అవును, ఇప్పుడు అది నీకుంది. బాయ్. ఉంటాం బాబు. ములాఖత్ అంటే మామూలుగా మాట్లాడడానికి వస్తారనుకున్నాను, కానీ ఇలాంటి డెసిషన్ తీసుకుంటారనుకోలేదు బా. నువ్వేం డెసిషన్ తీసుకున్నావురా? నేనేం డెసిషన్ తీసుకుంటాను? రే, నన్ను కలవటానికి ఇంకెప్పుడు ములాఖాతుకు రావద్దు బా. నువ్వు ఇక్కడికి వస్తున్నావని ఆ కిషోర్ గడికి తెలిస్తే నేనేమైనా చేస్తాడు. ఆయన నేను చూసుకుంటానులే బా. ఆయన నువ్వు లోపలికి వెళ్ళు. నేను ఇష్టపడే వాళ్ళందరూ నా లైఫ్లో నా కాకుండా దూరం అయిపోయారు. ఇక నాకు మిగిలేదు నువ్వేరా. ఈ కేసుల నుండి బయటకు వస్తే నన్ను తీసుకెళ్ళటానికి రా. ఇక్కడే పోతే నా శవాన్ని తీసుకెళ్ళటానికి రా. నన్ను రావద్దానికి రా. రే బా, మీరు చూడకుండా నేను ఉండలేను రా. రే బా, చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు లేనురా బా. నా వల్ల కాదురా బా. రే, నన్ను అర్థం చేసుకోరా ప్లీజ్ రా బా. అప్పటికెళ్ళి సంతోష్ మిమ్మల్ని కలవనికి రాలేదా? నేను కోర్టుకు వెళ్ళిన ప్రతిసారి నన్ను చూడటానికి వస్తున్నానని తెలుసు. నా మాటకు వాల్యూ ఇచ్చి నాకు ఎప్పుడు ఎదురుపడలేదు. ఆ తర్వాత మీడియా నా గురించి రాయటం మానేసి, జనాలు నా గురించి మాట్లాడుకోవడం మానేసి
న్యాయం నన్ను పలకరించడం మానేసి 5 ఏళ్ళైంది. సూర్య, నిన్ను గెలవనికి ఎవరో వచ్చిండ్రు. ఏంది ఆలోచిస్తున్నావు? నిన్నెవ్వరు గెలవక 4 ఏళ్ళాయి. పోయి కలవరాదు. హాయ్, ఐఎమ్ ఆద్య, అడ్వకేట్. ఒక 6 months నుంచి మీ కేసు స్టడీ చేస్తున్నాను. మీ బెయిల్ గురించి మాట్లాడడానికి వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ, ఎప్పుడు బయటకు వెళ్తానని 5 ఏళ్ళుగా ఓపిక్గా వెయిట్ చేస్తున్నావు. నీ కోసం వచ్చిన లాయర్తో ఒక 5 minutes మాట్లాడే ఓపిక లేదా? 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళైనా వెయిట్ చేస్తా. నేను చచ్చే లోపల బయటకు వస్తా, వాడిని చంపేస్తా. చెయ్యని నేరానికి 5 ఏళ్ళు ఇక్కడ ఉన్నావు. మర్డర్ చేసి ఇంకొక 14 ఏళ్ళు ఉంటావా? ఆవేశం సమస్యల్ని సృష్టిస్తుంది, ఆలోచన దాన్ని పరిష్కరిస్తుంది. క్రికెట్ ఆడుతుంటే చిన్న గొడవ అయిందంట. మా వాడు నిన్నేదో తప్పు మాట అన్నాడంట. అందుకే ఆవేశంలో మీ సూర్య మా వాడిని కొట్టాడు. నేనే నీకు సారీ చెప్పాలి సత్యం. ఆవేశంలో కొట్టిన తప్పే కదండి. రే, ఆవేశం సమస్యను సృష్టిస్తుంది, ఆలోచన దాన్ని పరిష్కరిస్తుంది. ఇంకెప్పుడు ఆవేశంలో తప్పు చేయకు నాన్న. బయటకు వచ్చి ఏం చేయమంటారు? అమ్మా నాన్న చెప్పినోడు కళ్ళ ముందు తిరుగుతుంటే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పంటారా? రివెంజ్ తీర్చుకో, అది చట్ట ప్రకారం తీర్చుకో. ఇండియన్ పీనల్ కోడ్ టార్గెట్ శిక్షలు వేయడం కాదు సూర్య, న్యాయం చేయడం కూడా. చట్టంలో నాలంటోడికి న్యాయం చేసే సెక్షన్లు కూడా ఉన్నాయా? ఉన్నాయి సూర్య. ఎవరైనా వ్యక్తిని అన్యాయంగా ఇరికించి జైలుకి పంపిస్తే అతను జైలు నుంచి బయటకు వచ్చాక తనని ఇరికించిన వాళ్ళ మీద వేసే కేసు సెక్షన్ 211 ఆఫ్ ఐపీసీ. ఆ సిఐ కిషోర్ నిన్ను ఇరికించాడు కాబట్టి నువ్వు అతని మీద సెక్షన్ 211 కేసు వేసి గెలిస్తే నువ్వు ఇరికించబడ్డ కేసులో నీకెంత శిక్ష పడేదో అదే శిక్ష కిషోర్కి పడుతుంది. దట్స్ ద పవర్ ఆఫ్ సెక్షన్ 211. ఇంకా ఆలోచిస్తున్నావేంటి సూర్య? మీ నాన్న చివరి మాట ఏంటో తెలుసా? నా కొడుకు నిర్దోషిగా బయటికి రావాలి, ఆ సిఐ చట్టం ముందు దోషిగా నిలబడాలి. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ బెయిల్ పిటిషన్ మీద సైన్ పెట్టు. నువ్వు బయటకు వచ్చాక ఏం చేయాలో చెప్తాను. మొత్తానికి సూర్యకి బెయిల్ తీసుకొచ్చావు. దుర్గారావు సార్, మేడం గారిని సూర్య సెల్ దగ్గరికి తీసుకెళ్ళు. అట్లానే సార్. ఓకే సార్. రాండి అమ్మా. అమ్మా, సూర్యప్రకాష్ కోసం దేవుడే నీ రూపంలో వచ్చినట్టుంది. నాకు చాలా ఖుషిగా ఉందమ్మా. అసలు మేము ఏం చేసామని మమ్మల్ని కొడుతున్నావు?
5 ఏళ్ళ తర్వాత బయటకు వెళ్తారు. మీరు కొడితే ఇప్పుడు బెయిల్ క్యాన్సిల్ అవుతుంది భయ్యా. నా మాట ఇరువురు భయ్యా, ప్లీజ్. వదిలిపెట్టున్నా అండి. వద్దు భయ్యా. కొట్టకండ్రా. నువ్వు కొట్టద్దు. ప్లీజ్ భయ్యా. ఇక ఈయన బతుకంతా జైలు పాలేనమ్మా. నాకు కావాల్సింది కూడా అదే కదా. సూర్యాన్ని జైలు నుంచి బయటికి తీసుకురావడం నన్ను లోపల పంపించావు. సూర్యతో ఇంటరాక్ట్ అయ్యి ఆడ జరుగుతుందంతా ఈ బటన్ కెమెరాలో రికార్డ్ చేయమన్నావు. లాస్ట్కి సూర్యకు బిల్ క్యాన్సిల్ అయితే నాకు కావాల్సింది కూడా అదే అన్నావు. ఎందుకక్క? అందులో రికార్డ్ అయింది మొత్తం సోషల్ మీడియాలో ఫేక్ ఐపీ నుండి అప్లోడ్ చేయి. సోషల్ మీడియాలో ఒక వీడియో ట్రెండ్ అవుతోంది. రాజ్ గోపాల్ హత్య కేసులో 5 సంవత్సరాలుగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న సూర్యప్రకాష్ కొద్ది గంటల్లో బెయిల్ మీద బయటకి వస్తాడనగా జైల్లో అతని మీద ఏం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అరే భయ్యా బెయిల్ వచ్చిందంట. అవా నవ్వుతురు చూడాగా. ఇగో నేను 2 days లో బయటకు వస్తా. మనం కలిసిన తర్వాత ధూమ్ ధామ్ చేద్దాం. నాకు తెలిసిన చోట మంచిగా బోటి కూర మళ్ళా బాటలు పెట్టి జైల్లో ఇంత నిర్దాక్షిణ్యంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంటే జైలు శాఖ ఏం చేస్తోంది? హ్యూమన్ రైట్స్ ఎలా రియాక్ట్ అవబోతోంది? దీనికి సంబంధించి హ్యూమన్ రైట్స్ అధికారి పృథ్వీనారాయణ లైవ్ లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేము ఇప్పుడే ఆ వీడియో చూసామమ్మా. రేపు తప్పకుండా జైలుకి వెళ్ళి
తగిన యాక్షన్ తీసుకుంటాం. అలాగే సూర్యప్రకాష్ని కలిసి జరిగిందేంటో ఆయన ద్వారా కూడా వివరాలు సేకరించి ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పిస్తాం. అక్క నీకు ఇట్లా జరుగుతుందని ముందే తెలుసా? సూర్యాని బయటికి రాకుండా ఏదో ఒకటి చేస్తారని మాత్రం తెలుసు. ఇట్లా కాకపోయింటే బెయిల్ మీద బయటకు వచ్చేవాడు. ఓ, జరిగింది కాబట్టి అడ్వాంటేజా? కేసుకు బలం వస్తుంది. 5 ఏళ్ల క్రితం మీరు వచ్చిండుంటే సూర్యకి ఇలా జరిగేది కాదు మేడం. 5 ఏళ్ల క్రితమే నాకు లా డిగ్రీ వచ్చుంటే నేను కూడా సూర్యని ఇలా వదిలేదాన్ని కాదు సంతోష్. థర్టీ ఏకర్స్ లో జైలు, 300 సెక్యూరిటీస్, 100 CCTV కెమెరాస్. నీకు తెలియకుండా ఒకడు నీ జైల్లో వీడియో తీశాడు. అసలు నువ్వేం బీగుతున్నా? వాడిని అలా వదిలేసి ఉంటే బెయిల్ మీద బయటకు వచ్చి వాడి పనేదో వాడు చేసుకునేవాడు కదా. అనవసరంగా వాడిని గెలికావు. బయటకు వచ్చి నిన్నేమైనా చేస్తాడేమో అని నా మనుషులతోనే. నన్న వాడికి ఆలోచన వచ్చేలోపే బాడీ కూడా కనపడేది కాదు. రేపు HRC వాళ్ళు జైలుకి వస్తున్నారు. తిడితే పడు, సస్పెండ్ చేస్తే ఇంట్లో కూర్చో. అంతేకాని నా పేరు బయటకు వస్తే. నమస్కారం సార్. నువ్వేనా జైలు? అవును సార్. సార్ అసలు గొడవ ఎలా జరిగిందంటే చూశాను ఫోన్లో. సూర్యప్రకాష్ ఎక్కడా? సారీ సూర్యప్రకాష్, మీ మీద జరిగిన దాడికి చాలా బాధపడుతున్నాం. అండ్ కన్సర్న్ ఆఫీసులు అందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఈ పేపర్ మీద సైన్ చేయండి. మీకు వెంటనే బెయిల్ శాంక్షన్ చేయమని కోర్టుకి రికమెండ్ చేస్తాం. ఇంత జరిగాక ఇంకా బెయిల్ ఏంటి సార్? ప్రతి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా సూర్యప్రకాష్. ఒక మనిషి పుట్టడానికి కూడా 9 నెలల టైం పడుతుంది. మరి నాకు న్యాయం చెప్పడానికి ఏంటి సార్ ఇన్ని సంవత్సరాలు పడుతుంది? నేను తప్పు చేస్తుంటే నన్ను శిక్షించండి, చేయలేదంటే నన్ను విడుదల చేయించండి సార్. సూర్యప్రకాష్ కేసుని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి బదిలీ చేయాల్సిందిగా మానవ హక్కుల కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 5 సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోతున్న సూర్యప్రకాష్ కి న్యాయం జరుగుతుందా? చూద్దాం. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్లీజ్ ప్రొసీడ్. యువర్ ఆనర్, రాజగోపాల్ గారు హత్య జరిగి 5 సంవత్సరాలు అవుతుంది. ఈ బండి సూర్యప్రకాశ్ హత్య చేశారని అన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు సబ్మిట్ చేశారు. ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ కోర్ట్ సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితుడికి ఇమ్మీడియట్ గా శిక్ష విధించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎనీథింగ్ ఫ్రమ్ డిఫెన్స్ లాయర్? గుడ్ మార్నింగ్ యువర్ ఆనర్. క్రాస్ ఎగ్జామిన్ కి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎస్, గ్రాంటెడ్. ఒబ్లైజ్ యువర్ ఆనర్. నా క్లయింట్ మర్డర్ చేయడానికి 10 లక్షలు సుపారీ తీసుకున్నాడని మోటివ్ ఆఫ్ మర్డర్ కింద చూపించారు. ఆ సుపారీ ఎవరి వద్ద తీసుకున్నాడో ఇంతవరకు తెలీదు. A1 పట్టుకొని 5 years అవుతున్నా. A2ని ఇంకా ఎప్పుడు పట్టుకుంటారో? అబ్జెక్షన్ యువర్ ఆనర్. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. త్వరలోనే A2ని పట్టుకుంటారు. Then why is the public prosecutor demanding that my client be punished immediately? Your Honor, A2ని పట్టుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలన్నీ చైన్ ఆఫ్ ఈవెంట్స్ కింద కోర్టుకి సబ్మిట్ చేయాలి. ఇంతవరకు ఎందుకు సబ్మిట్ చేయలేదు? ఎనీథింగ్ టు సే? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నీడ్ సమ్ మోర్ టైం సార్. ఇంకా ఎంతకాలం అయ్యా? దీన్ని బట్టి క్లియర్ గా అర్థమవుతుంది యువర్ ఆనర్, అసలు సుపారీ ఇచ్చిన వ్యక్తే లేడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. యువర్ ఆనర్, ఐఎమ్ అపీలింగ్ టు యూ. ఇది పూర్తిగా నా క్లయింట్ మీద మోపిన ఫాల్స్ అలిగేషన్. దీన్ని నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. యువర్ ఆనర్, మర్డర్ చేసినప్పుడు నిందితుడు వేసుకున్న షర్ట్ ఇదే అని పోలీసులు రికవరీ చేశారు. పోలీసులు నా క్లయింట్ ని అరెస్ట్ చేసినప్పుడు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కింద ఒక CCTV ఫుటేజ్ ని కోర్టుకి సబ్మిట్ చేశారు. అలా 3 సార్లు రెక్కీ చేసి రాజగోపాల్ గారిని మర్డర్ చేశారని పోలీసుల వాదన. రోజంతా ఒకే షర్ట్ లో ఉన్న నిందితుడు మర్డర్ చేయడానికి 10 నిమిషాల ముందు షర్ట్ మార్చుకుని వెళ్లి మర్డర్ చేశారు యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నిందితుడు పోలీసులను తప్పుదోవ పట్టించడం కోసం అలా చేస్తుండొచ్చు. ఎవరు ఎవరిని తప్పుదోవ పట్టించారో కాసేపట్లో తెలిసిపోతుంది పిపి గారు. ప్లీజ్ వెయిట్. యువర్ ఆనర్, మీ ముందు ఒక రిపోర్ట్ ఉంది. పోలీసులు రికవరీ చేసిన షర్ట్ సైజ్ XXL. నా క్లయింట్ షర్ట్ సైజ్ L. మార్నింగ్ డయాగ్నోస్టిక్ సెంటర్ కి, రాత్రి హాస్పిటల్ కి వాళ్ళ అమ్మ రిపోర్ట్స్ చూపించడానికి వెళ్ళాడు తప్ప రెక్కి కాదు. యువర్ ఆనర్, అప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మీ రిపోర్ట్ ప్రకారం కత్తి ఛాతిలో 3 సార్లు 9 ఇంచెస్ దిగింది, వీపులో 2 సార్లు 8 ఇంచెస్ దిగింది, అవునా? ఎస్. సూర్యప్రకాష్ రైట్ హ్యాండరా లెఫ్ట్ హ్యాండరా? రైట్ హ్యాండర్. రైట్ హ్యాండ్ ఫింగర్ ప్రింట్సే మ్యాచ్ అయ్యాయి.
థ్యాంక్ యూ, మీరు వెళ్ళొచ్చు. యురానా, నా క్లయింట్ 12 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ తగిలి రైట్ హ్యాండ్ బొటన వేలికి గాయమైంది. గాయం తగ్గింది, కానీ అప్పటి నుంచి రైట్ హ్యాండ్ బొటన వేలికి గ్రిప్ లేదు. ప్రస్తుత గవర్నమెంట్ డాక్టర్ సర్టిఫై చేసిన రిపోర్ట్తో పాటు ఎక్స్రే ఇది, యువర్ ఆనర్. బొటన వేలు గ్రిప్ లేకుండా నా క్లయింట్ కత్తి పట్టుకొని 3 సార్లు 9 ఇంచెస్ 2 సార్లు 8 ఇంచెస్ లోతులో ఎలా పొడుస్తాడు, యువర్ ఆనర్? Hence, technically and medically, it has been proved as a false allegation. Any objection, PP Garu? No. Eyewitness Chandrayani cross-examine చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, యువర్ ఆనర్. గ్రాంటెడ్. నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం అమ్మా. రాజగోపాల్ గారిని సూర్యప్రకాష్ చంపడం మీరు చూసారా? చూశానమ్మా. ఎలా? కళ్ళతో చూశానమ్మా. కళ్ళజోడు ఉన్న కళ్ళతోనా, లేని కళ్ళతోనా? నాకు చాలా కాలం నుంచి సైట్ ఉందమ్మా. కనీసం స్నానానికి వెళ్ళాలన్నా కళ్ళజోడు లేకుండా వెళ్ళలేను. నోట్ దిస్ పాయింట్, యువర్ ఆనర్. ఒకసారి వీడియో చూడండి. మర్డర్ జరిగిన రోజు ఇతను ధర్నా చౌక్ దగ్గర ధర్నాలో ఉన్నాడు. ఆ ధర్నాలో లాఠీ చార్జ్ జరిగింది. చంద్రయ్య కళ్ళజోడు పగిలిపోయింది. 12 గంటలకి చంద్రయ్యని పోలీస్ కస్టడీలో తీసుకొని సాయంత్రం 5 గంటలకి విడిచిపెట్టారు. ఇతను డైరెక్ట్ గా ఐ హాస్పిటల్కి వెళ్లి చెక్ చేయించుకొని కొత్త కళ్ళదాల కోసం 1700 రూపాయలు కట్టాడు. అది 2 డేస్ తర్వాత వచ్చింది. దాని బిల్ కాపీ, యువర్ ఆనర్. కళ్ళజోడు లేకుండా స్నానానికి కూడా వెళ్ళలేని ఈ చంద్రయ్యకి అసలు ఆ రాత్రి కళ్ళజోడే లేదు. 20 అడుగుల దూరం నుండి ఇతను రాజ్ గోపాల్ మర్డర్ చూడటం, పోలీసులు దాన్ని సాక్ష్యంగా కోర్టులో సమర్పించడం, ఇన్ని ఫాల్స్ అలిగేషన్ మధ్యలో పీపీ గారు నా క్లయింట్ కి శిక్ష విధించమని అడగటం చాలా ఆశ్చర్యంగా ఉంది, ఆనర్. చెయ్యని నేరానికి నా క్లయింట్ సూర్యప్రకాష్ అండర్ ట్రయల్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. అతన్ని నిర్దోషిగా విడుదల చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. దట్స్ ఆల్, యువర్ ఆనర్. ఈ నెల 4వ తారీఖున కోర్టు తమ తీర్పును వెల్లడిస్తుంది. రాజగోపాల్ హత్య కేసులో బండి సూర్యప్రకాష్పై మోపబడిన అభియోగాలు నిరాధారమైనవని కోర్టు నమ్ముతుంది. అతనిపై ఉన్న 4 కేసులు కొట్టివేస్తూ 5 సంవత్సరాలుగా అండర్ ట్రయల్లో ఉన్నందుకు ఈ కోర్టు విచారం వ్యక్తం చేస్తూ బండి సూర్యప్రకాష్ని నిర్దోషిగా విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ, యువర్ ఆనర్.
బయటకు వచ్చారు ఎలా ఫీల్ అవుతారు సార్ మీరందరినీ కోల్పోయారు కదా ప్లీజ్ మీరు కొంచెం మన ప్లాన్ సక్సెస్ అయింది. ఫైనల్లీ కేసు గెలిచాం. ఒక జడ్జ్మెంట్ కాపీ ఇస్తే నేను ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్ వేసుకుంటా. ఇంకా జడ్జ్మెంట్ కాపీ రాలేదు. ఇప్పుడు ఆవేశంలో తప్పు చేయకు నాన్న. రాజగోపాల్ గారిని చంపానని 5 ఏళ్ళు నన్ను జైల్లో ఉంచారు. అందరూ రకరకాలుగా రియాక్ట్ అయ్యారు, ఒక్క మీరు తప్ప. వచ్చిందిగా మా ఆద్య. ఆద్యనా? ఆయన ఆశయాల నుంచి పుట్టిన కూతురు. హత్య చేసిన వాడిని అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు చాలు అనుకున్నాం. కానీ మా ఆద్య వచ్చాకే తెలిసింది బాబు, నువ్వు హత్య చేయలేదు, ఇరికించబడ్డావు అని. నీలా అన్యాయంగా ఇరికించబడ్డ చాలా మంది కోసం ఆయన పోరాటం చేశారు. కానీ ఆయన్ని చంపిన కేసులో అన్యాయంగా నిన్నిరికించారు. ఆయన ఆశయాలు, నీ జీవితం అక్కడితో ఆగిపోకూడదనుకుంది ఆద్య. ఆయన ఎవరు చంపారు, ఎందుకు చంపారు, నువ్వు పోరాడిపోయే 211 కేసు ద్వారా సమాధానం దొరికితే చాలు బాబు. హే సూర్య, వాట్ టైమింగ్? నీకే కాల్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడే రాజగోపాల్ గారి ఇంటికి వెళ్ళొస్తున్నాం. నేను ఒక టార్చ్ బేరని చెప్పారా? థ్యాంక్స్ లాయర్, 211 ఫైట్ నాతో స్టార్ట్ చేసినందుకు. అసలు ఫైట్ ఇప్పుడే సూర్య. తప్పుడు సాక్ష్యాలతో నీ మీద అక్రమ కేసులు బనాయించి 5 ఏళ్ళు నీకు జీవితం లేకుండా చేసినందుకు కిషోర్ మీద ఇప్పుడే 211 కేసు వేయిపోతున్నాం. వేద్దాం, కానీ కొంచెం టైం ఇద్దాం. మన 211 కేసేస్తే అది బ్రేకింగ్ న్యూస్ అవ్వాలి, వాడి బ్రెయిన్ హ్యాంగ్ అవ్వాలి, వాడు రియాక్ట్ అయ్యే లోపే ఎవిడెన్స్ మొత్తం మన చేతిలో ఉండాలి. రేపా నీకేమన్నా పిచ్చా? చెయ్యిన నేరానికి 5 ఏళ్ళు నేను లోపల ఉంచాడు పోలీసోడు. అలాంటిది పోలీసోడి మీద కేసా? కేసు ఓడిపోతే ఆడు నేను బతకనేవాడు బావా. వద్దు బా వద్దు, ఇవన్నీ మర్చిపోయి హాయిగా ఏదైనా పని చేసి పోతుందాం. అమ్మా నాన్నలు చంపి నువ్వు వదిలేయమంటావా? నాన్న చివరి కొరకు మర్చిపోమంటావా? అమ్మా నాన్నలు దూరం చేశాడు, ప్రేమించిన అమ్మాయిని కాకుండా చేశాడు, నా లైఫ్ మొత్తం డ్యామేజ్ చేశాడు. నాలాగెంతో మంది తల్లిదండ్రులు పోగొట్టుకున్న కొడుకులు, కొడుకులు పోగొట్టుకున్న తల్లిదండ్రులు. నాలాగ ఇంకెవ్వరు అవ్వకూడదు.
అందరూ నా జీవితం ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారు. కాదు, ఇప్పుడే మొదలైంది. కానీ ఆడి మీదకి వెళ్ళటం అంత ఈజీ కాదు బావా. ప్లీజ్ బావా వదిలే. దీని పగలా చూడకరా. ఇండియన్ పీనల్ కోడ్ అలాంటి ఇచ్చిన హక్కులా చూడు. ఓకే బావా, ఏదైనా నీతోటే. ఇప్పుడు చెప్పు లాయర్, ఏం చేద్దాం? హత్యకి సంబంధించిన వెపన్ అండ్ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఐ కెన్ హ్యాండిల్. బట్ ఈ కేసుకి ఐ విట్నెస్ చంద్రయ్య. ఈ కేసుకి చంద్రయ్య ఇంపార్టెంట్. రైట్. వాడిని కిషోర్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, వాడితో ఎలా అబద్ధం చెప్పించాడు, నిజమేంటనేది వాడితోనే చెప్పిస్తా. కిడ్నాపా? సెక్షన్ 323, 7 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. అరే మ్యాన్షన్ గుంజి బైరి తెంగ్ తిట్టి తీస్తా బట్టే బాస్. మ్యాన్ హ్యాండ్లింగ్ సెక్షన్ 323 ఫట్టు 1 సంవత్సరం లోపలేస్తారు. నీ ముసలే ఆగాగో. అటెంప్ట్ మర్డర్ సెక్షన్ 307 10 ఏళ్ళు లోపలేస్తారు. ఏమయ్యా, 5 ఏళ్ళు జైల్లో ఉన్నావు, మొన్నే బయటకు వచ్చావు. ఇవన్నీ నీకు అవసరమా చెప్పు? అవసరమా? నాకు అర్థమైపోయింది. నాకు మందు వీక్నెస్ ఉందని మీకు అర్థమైపోయిందని నాకు అర్థమైంది. నేను తాగను. మీరెంత వెయిట్ చేసినా నేను తాగను. నేను తాగను. నేను తాగను. నేను తాగను. కిషోర్ సారు దేవుడు సార్. నాకు సార్, నాకు 10 ఏళ్ల నుంచి ఆయన దగ్గర పనిచేస్తున్నా సార్ నేను. కిషోర్ గారికి నేనంటే చాలా నమ్మకం సార్. ఏ పనైనా కిషోర్ సార్ నాతోనే చేయించుకునేవారు. ఈ రాజగోపాల్ని చంపేయాలి. ఓకే సార్. చంద్రయ్య, బోనస్ గా మీ ఇద్దరి మీదున్న రౌడీ షీట్ కూడా తెస్తా. చంపేశాక మన ఫ్యాక్టరీ షెడ్లో ఉండండి. సరే సార్. మీకేం కావాలన్నా చంద్రయ్య చూసుకుంటాడు. వెళ్ళండి. చంద్రయ్య. అయ్యా. రేపు ధర్నా చౌక్ లో ఆ శివరాం గాడు ధర్నా చేయబోతున్నాడంట. మినిమం 2 మాక్సిమం నీ ఇష్టం. రక్తాలు కారిపోవాలి. ఆ రోజు రాత్రి రాజగోపాల్ని వాళ్ళిద్దరూ చంపేశారు. ఇదిగో, ఇది మీ మందు, ఇది మీ ఫుడ్. ఎంజాయ్ చేయండి. బాబాయ్,
3 రోజుల నుంచి మాకు మందు ఫుడ్ పెడుతున్నావు. ఈ రోజు నువ్వు మాతో మందు తాగాలి. దా 4 బ్యాగులే నా కెపాసిటీ. 5ది పడిందంటే నాలోని మంచోడు బయటకు వచ్చేస్తాడు. ఏమైంది బాబా ఏడుస్తున్నావు? అరే మీరంతా అమాయకులరా. బలేవడానికి ఆడబోతుని రెడీ చేసినట్టుగా మిమ్మల్ని రెడీ చేస్తున్నాడు రా కిషోర్ సార్. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? అరే మీరు చంపినాడు ఆడు చాలా పెద్ద మనిషిరా. అందుకే మిమ్మల్ని ఇద్దరిని చంపేసి ఆ కేసు క్లోజ్ చేయాలనుకుంటున్నాడు రా. అందుకే మీరు ఆడిని పొడిచిన కత్తిని రక్తం అంటుకుని మీ చొక్కాన్ని తీసుకున్నది. అందుకే రేపు మీ ఇద్దరిని చంపేస్తాడు రా. రేపు మిమ్మల్ని చంపేస్తాడు రా. మీరు బాగుండాలి రా. ఆ రోజు రాత్రే వాళ్ళు పారిపోయారు. హలో చెప్పు చంద్రయ్య. సార్ వాళ్ళు ఇద్దరు పారిపోయారు సార్. ఫోన్ పెట్టన్నా. కిషోర్ సార్ ప్లాన్ బెడ్స్ పట్టింది. పై ఆఫీసర్ల ఒత్తిడి ఎక్కువైంది. కమిషనర్ గారు కావాలనుకుంటా సార్. తొందరగా కేసు క్లోజ్ చేయవా. నిన్న కేసులు ఎదిగించి జైలుకు పంపించాడు. పారిపోయిన కృష్ణా సురేష్ని వెతికి 10 రోజులకు పట్టుకుని నా చేతే వాళ్ళని తగలబెట్టించాడు బాబు. నాకు తెలిసింది ఇంతే బాబు, ఇంతే. లాయర్ ఇప్పుడు అర్థం కేసు. మళ్ళీ కోర్టు మెట్లెక్కిన సూర్యప్రకాష్ సెక్షన్ 211 మీద ఏసీపీ కిషోర్ పై కోర్టులో కేసు దాఖలు చేశాడు. ఏసీపీ నీకు కూడా లాయర్ అవసరం పడుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు బెదరు. బయటికి వచ్చాక వాడు నా వైపు సీరియస్గా చూస్తే ఏం చేయలేక కోపంగా చూస్తున్నాడు అనుకున్నాను. కానీ వార్నింగ్ ఇస్తున్నాడని అర్థం చేసుకోలేకపోయా. ఆ లాయర్ ఉందిగా, పిల్ల లాయర్ అబ్బా. మొన్నే లా డిగ్రీ తీసుకొని అయింది. ఇప్పుడే లంగా ఓన్ వేసుకొని తిరుగుతుంది. దాని గురించి పట్టించుకోకు. చంద్రయ్య చంద్రయ్య ఇప్పుడు వాడితో ఏం పని? కీలకమైన పాత్ర బెదరుతుంది. నువ్వు ఏ రకంగానూ తన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదని మళ్ళీ కోర్టుకొచ్చి చెప్పాలి. తను తొందరగా పిలువాడిని. అక్కడ ఏం చెప్పాలో నేను ఇప్పుడే ట్రైనింగ్ ఇచ్చేస్తాను కదా. స్విచ్ ఆఫ్. బెదరు ఆ సూర్యగాడు నీకన్నా అడ్వాన్స్ లో ఉన్నాడు. సూర్య వీడు తాగితే కానీ నిజం చెప్పడు. తాగి సాక్ష్యం చెప్తే కోర్టు నమ్మదు. కోర్టులో నోరు తెరుస్తాడా? రేయ్ నీలాంటి వాళ్ళ వల్లేరా ఎన్నో వేల మంది ఏ తప్పు చేయకుండా జైళ్ళల్లో మొగ్గుతున్నారు. ఒక్కసారి నిజం చెప్పు చూడు, ఎంతమంది జీవితాలు మారిపోతాయో. రేయ్ రేపు కోర్టులోని దేవుడిని చూసి భయపడి నిజం చెప్పలేదనుకో, నాకు జైలు కొత్త కాదు, హంతకుడున్న ముద్ర కొత్త కాదు. చెప్పేస్తా బాబు. చెప్పేస్తే సెక్షన్ 120B కింద 6 నెలలు జైలు శిక్ష పడింది నాకు. కానీ ప్యానాలతో ఉంటాగా బాబు. చెప్పేస్తా. రేయ్ రేపు కోర్టు టైంకి వీడిని తీసుకురండి రా. ఓకే బా. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ కేసు విషయానికి దాని వివరాల గురించి మాట్లాడే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. పోలీస్ సంస్థకు కొన్ని పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంది. ఒక నేరం జరిగిన తర్వాత పోలీస్ సిబ్బంది తరలి ఆ ఘటనా స్థలానికి చేరి పరిశీలించి సాక్ష్యాధారాలు సేకరించి సెక్షన్ 51, 53 ప్రకారంగా
నిందితులను గాని అనుమానితులను గాని అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరుపరచడం జరుగుతుంది. అక్కడ జరిగే వాదోపవాదాలు, న్యాయమూర్తి తీసుకునే నిర్ణయం గురించి వీళ్ళకి సంబంధమే లేదు. అప్పుడు సూర్యప్రకాష్ అనే వ్యక్తి విషయంలో కూడా జరిగింది ఇదే. రిమాండ్కి వెళ్లిన మరుసటి రోజు పాపం తన తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. సంవత్సరం తర్వాత తన ప్రేమించిన అమ్మాయి వదిలేసింది. ఏం చెయ్యాలో అర్థం కాక నా క్లయింట్ ఏసీపీ కిషోర్ తన్ని అన్యాయంగా హత్య కేసులో ఇరికిచ్చాడని కక్ష పెంచుకొని సెక్షన్ 211 కేసు పెట్టాడు. అరెస్ట్ చేసే పోలీస్ సిబ్బందిపై ప్రతి ఒక్కరూ కేసులు పెడుతూ పోతే పోలీసు ఉద్యోగులు, లాయర్లు, న్యాయమూర్తులు పనిచేసేదిలా. కాబట్టి తక్షణమే ఈ కేసుని డిస్మిస్ చేసి కోర్టు వారి అమూల్యమైన సమయాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఎవరు ఎవరిని టార్గెట్ చేశారో ప్రూవ్ చేయడానికే నా క్లయింట్ సెక్షన్ 211 కేసు వేశాడు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఆ రోజు నా క్లయింట్ ని విడుదల చేస్తూ విచారం వ్యక్తం చేసింది. పోలీస్ రికార్డ్స్, జైల్ రికార్డ్స్, కోర్ట్ రికార్డ్స్, పబ్లిక్ మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా, వీటన్నిటిలో అక్యూజ్డ్ బండి సూర్యప్రకాష్ ఉంది. దాన్ని చెరిపేయగలరా? Do you have any proper evidence? ఎస్ సార్. ఫస్ట్ ఐ విట్నెస్ చంద్రయ్యని విట్నెస్ బాక్స్ లోకి పిలవాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. చంద్రయ్య, చంద్రయ్య, చంద్రయ్య. చంద్రయ్య, తొందరగా రావాలి. రాలేదయ్యా. ఏంటమ్మా, అతను రాలేదా? ఐఎమ్ సారీ యువర్ ఆనర్. విల్ యూ ప్లీజ్ గ్రాంట్ మీ 4 days యువర్ ఆనర్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. కోర్టు సమయాన్ని వేస్ట్ చేయడం కాకపోతే 4 days మళ్ళీ అడగడం ఏంటి? కేసు తక్షణమే డిస్మిస్ చేయండి ప్లీజ్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. వాళ్ళిద్దరు ఫోన్ ఎత్తట్లేదు. అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. ఇండియన్ పీనల్ కోడ్ చాలా మంచోడు రాసుంటాడ్రా. అందుకే నువ్వు బయటకు వచ్చావు. యాక్చువల్లీ నాలాంటోడు రాసి ఉండాల్సిందే. అసలు నువ్వు బయటికి వచ్చేవాడివే కాదు. పోలీసోడి మీద కేసు ఏంట్రా? ఏంటది? 211. సెక్షన్ 211. రే, ఇక్కడ చట్టాలు చేత కానోడి మీద వాడడానికేరా. పవర్లో ఉన్నోడిని ఏం పీకలేరు. యాక్చువల్లీ నువ్వు ఎవరో తెలియకుండానే 5 years లోపల వేశాను. నా గురించి తెలిసి నా మీద కేసు వేశావు. కౌంట్ యువర్ డేస్. పట్టుకుంటాం. హలో
హలో కిషోర్. సార్ అంతా ఓకేనా? నా సైడ్ ఓకే సార్. మీ యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది సార్. సార్ అసలే వాళ్ళిద్దరు పారిపోయి నేను టెన్షన్లో ఉంటే కమిషనర్ ఫోన్ చేసి నన్ను ఎక్కిస్తున్నాడు సార్. ఎవరినొకరిని అరెస్ట్ చేసి కేసులో ఇరికించో. మీడియా అటెన్షన్ మొత్తం వాడి మీదకి వెళ్ళిపోతుంది. బండి సూర్యప్రకాష్ ని నిర్దోషిగా విడుదల చేస్తున్నాం. బయటకు వచ్చాక వాడి పని ఏదో వాడు చేసుకుంటున్నాడు. మన దాకా రాడు సార్. ఎందుకు వస్తాడయ్యా? తిరగబడితే నువ్వు వేరే కేసులో ఇరికిస్తావు కదా సార్. ఈ 211 కేసు ఏంటయ్యా? ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సార్. ఇది నీ పోలీస్ స్టేషన్ కేసు కాదు. తేడాలు వస్తే మనం చిప్పకూడు తినాల్సి వస్తుంది. మన లాయర్ సత్యమూర్తిని పంపిస్తున్నాను. ఏం చేయాలో చెప్తాడు. ఆ చంద్రయ్య గాడు సూర్య అండర్లో ఉన్నాడు సార్. రేపు వాడు కోర్టుకు వస్తే కేసు వాళ్ళ ఫేవర్ అవుతుంది సార్. వాడు కోర్టుకు రావాలంటే ముందు నన్ను దాటుకొని రావాలి. చందానగర్ జనతా బార్ లో జరిగిన దొమ్మిలో చంద్రయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అతను సూర్యప్రకాష్ వేసిన సెక్షన్ 211 కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో అతన్ని ఎవరు చంపారు, అసలు ఏం జరిగిందని పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కిషోర్ పనే లాయర్. చంద్రయ్య సాక్ష్యం చెప్తే రాజగోపాల్ గారిని వాడే చంపించాడని అందరికీ తెలిసిపోతుంది. అందుకే చంపించాడు. మరి 5 ఏళ్ల క్రితం ఏ కేసులో అడ్డొచ్చాడని వాడు రాజగోపాల్ గారిని చంపించాడు. అసలు మిస్టరీ అంతా రాజగోపాల్ గారి హత్యలోనే ఉంది. అది తెలియాలంటే రాజగోపాల్ గారి హత్య జరిగినప్పుడు ఏం జరిగిందో తెలియాలి. 5 సంవత్సరాల క్రితం రాజగోపాల్ గారు చేసిన ఉద్యమాల గురించి, కిషోర్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల గురించి, అప్పుడు జరిగిన హై ప్రొఫైల్ కోర్టు కేసుల గురించి, ప్రతి పేపర్లో వచ్చిన న్యూస్ గురించి, టీవీ డిబేట్ల గురించి మనకి పాయింట్ టు పాయింట్ డీటెయిల్స్ కావాలి. ఆ చంద్రగాడిని ఎందుకు చంపావయ్యా? తాగపోతున్నాయాలు. ఆ రాజగోపాల్ని నేనే చంపించానని వాళ్ళ దగ్గర వాగాడంట. బయట ఎక్కడైనా వాగడని ఏంటి గ్యారంటీ సార్? కేసులో వాడు ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు కదా. ఆ సూర్యగాడు ఎంక్వైరీ కమిషన్ వేయమంటే ఏం చేస్తావు? 5 years బ్యాక్ ఏం చేశామో అదే చేద్దాం సార్. అలాగెలాగండి? గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ కొనుక్కోవడం ఏంటండి? ఇదో పెద్ద స్కామ్. ఏదైతే ఎలక్ట్రానిక్ హబ్ కోసం 100 ఎకరాలు పూలింగ్ చేసామని చెప్తున్నారో అది గతంలోనే పేదవాళ్ళ కోసం ప్లాట్లుగా చేసి పంచిపెట్టేశారు. ఇప్పుడు అదే భూమిని పేద ప్రజల దగ్గర నుంచి మార్కెట్ రేట్ కంటే 4 రెట్లు ఎక్కువ పెట్టి కొంటున్నారు. ఆ పేదవాళ్ళు ఎవరు? ఆ పార్టీ కార్యకర్తలే. ఇందులో కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది. ఇదంతా ఎవరు చేస్తుంటారు శివరాం గారు? ఇంకెవరండి? సంవత్సరం క్రితం ఎవరైతే పట్టాలు ఇచ్చారో వాళ్లే ఈ ల్యాండ్ స్కామ్ చేశారు అని క్లియర్ గా అర్థమవుతుంది.
దీని మీద మేము ప్రజలతో కలిసి నిరసన వ్యక్తం చేయబోతున్నాం. చూస్తున్నారుగా ఆ శివరాం గారిని. వాడు అదే పనిగా ల్యాండ్ స్కామ్ సిబిఐ ఎంక్వైరీని గోలగోల చేస్తున్నాడు. ఆ శివరామ్ గాడు అంతేనయ్యా, కొత్త టాపిక్ దొరికేదాకా దీన్నే పట్టుకొని వెళ్లాడుతుంటాడు. కొత్త టాపిక్ ఇచ్చేస్తే పోలా? కొత్త టాపిక్ అంటే చంపేయాలి. ఎవరిని? రాజ్ గోపాల్ని. అతనెప్పుడు చట్టం, జనం, న్యాయం అంటూ తిరుగుతూ ఉంటాడు. సమాజంలో మంచోడు, పేదోళ్ల దేవుడు సార్. అతన్ని చంపితే మనకు యూస్ ఏంటి సార్? ఒక గొప్పోడి చావు దేన్నైనా మర్చిపోయేలా చేస్తుందయ్యా. రాజ్ గోపాల్ని చంపేస్తే జనం, మీడియా, ఆ శివరామ్ గాడు కూడా మన ల్యాండ్ స్కామ్ నుండి డైవర్ట్ అయ్యి ఆ రాజ్ గోపాల్ హత్య గురించే మాట్లాడతారు. సో జాగ్రత్తగా రాజ్ గోపాల్ని చంపేయడానికి ప్లాన్ చేయి. అలా ఎలా అండి? ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? మాలాంటి నాయకులకు రక్షణ లేదా? దీని మీద ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రాజగోపాల్ చౌక్ న్యాయం జరిగేలా చూస్తాం. నల్లగండ్ల ల్యాండ్ స్కామ్ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఏ సంబంధం లేని రాజగోపాల్ గారిని హత్య చేశారు. ల్యాండ్ స్కామ్ న్యూస్ లాస్ట్ పేజ్కి వెళ్ళింది. రాజగోపాల్ గారి హత్య మెయిన్ న్యూస్ అయింది. నన్ను అరెస్ట్ చేయగానే అన్ని ఛానల్స్లో నా న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అయింది. ల్యాండ్ స్కామ్ న్యూస్ డిస్ట్రిక్ట్ ఎడిషన్లో కూడా లేకుండా పోయింది. ఒక్క రాజగోపాల్ గారి హత్యతో 100 ఎకరాల ల్యాండ్ స్కామ్ న్యూస్ జనాలు మర్చిపోయేలా చేశారు. ఇదంతా ఎవరు చేస్తుంటారు శివరాం గారు? ఇంకెవరండి? ఆ భూముల సంవత్సరం క్రితం పేదవాళ్ళకి పంచిచ్చిన వారు ఇదంతా చేస్తున్నారు. పట్టాలు ఇచ్చింది అప్పటి హోమ్ మినిస్టర్, ల్యాండ్ స్కామ్ చేసింది అప్పటి హోమ్ మినిస్టర్ నాగేందర్ అండ్ వాడి తొత్తు సిఐ కిషోర్. ఇదంతా చేసింది. అంతా కరెక్ట్ గానే ఉంది, కానీ దీన్ని కోర్టులో నిరూపించడం డైవర్ట్ చేయడానికి రాజగోపాల్ని చంపారన్న మీ అజంప్షన్ బాగుంది, కానీ కోర్టుకు కావాల్సింది మీ అజంప్షన్స్ కాదు, ఎవిడెన్స్, ఆధారాలు. ఎగ్జాక్ట్లీ యువర్ ఆనర్. ఇవన్నీ కేసుని డైవర్ట్ చేసే ప్రయత్నాలు తప్ప వేరేది ఏం లేదు. ఐ విట్నెస్ చంద్రయ్య చనిపోయాడు కాబట్టి తక్షణమే వెంటనే ఈ కేసుని డిస్మిస్ చేసి కోర్టు వారి అమూల్యమైన సమయాన్ని వృధా కాకుండా కాపాడవలసిందిగా కోర్టు. యువర్ ఆనర్, కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వ్యక్తి చనిపోతే కేసు డిస్మిస్ చేయాలన్న రూల్ ఇప్పుడు దాకా ఏ కోర్టులో జరగలేదు యువర్ ఆనర్. మీరు పర్మిషన్ ఇస్తే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ కిషోర్ని విచారించాలనుకుంటున్నాను యువర్ ఆనర్. మిస్టర్ కిషోర్, ప్లీజ్ కమ్ టు ద విట్నెస్ బాక్స్. మీరు పుట్టుక రిచ్చా పోరా? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నల్లగండ్ల భూముల్ని పేదలకు పంచామని గవర్నమెంట్ చెప్పింది. మీరేమో రిచ్. మరి ఆ 100 ప్లాట్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేరు ఎలా వచ్చాయి? ఓ, మీరు మాత్రమే రిచ్చా? మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా పోరా? యువర్ ఆనర్, అక్కడ ఉన్న ప్లాట్స్ లో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు ఉన్నాయని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ యువర్ ఆనర్. ఒబ్జెక్షన్ యువర్ ఆనర్. ఆ ల్యాండ్ స్కామ్ కి 211 కేసుకి ఏదైనా సంబంధం ఉందండి? ఈ కేసుని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్తున్నారు జూనియర్ లాయర్ ఆద్య గారు. అసలు ఈ కేసు గురించి మీకు క్లారిటీ ఉందండి? డూ యూ హ్యావ్ సమ్ క్లారిటీ? సీనియర్ మోస్ట్ లాయర్ సత్యమూర్తి గారు, కాసేపు వెయిట్ చేస్తే అన్ని సంబంధాలు ఓపెన్ అవుతాయి. ఎక్స్ హోమ్ మినిస్టర్ నాగేంద్ర మీ రిలేటివా? కాదు. ఓ, మరి ప్రతి నెల నాగేంద్ర అకౌంట్ నుండి మీ వైఫ్ అకౌంట్ లో 6 లక్షలు పడుతున్నాయి. ఆయన మీకు ఇస్తున్న లంచమా? ఇద్దరిపై తీసుకునే యాక్షన్. నేను నా క్లయింట్ ఎలాంటి శిక్షకైనా రెడీగా ఉన్నాం యువర్ ఆనర్. 4 days బ్యాక్ ఇదే కోర్టుకి రావాల్సిన ఐ విట్నెస్ చంద్రయ్య రాలేదు. అదే టైంలో కిషోర్ గారికి నాగేంద్ర ఫోన్ నుంచి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి ఈయన చాలా రిలాక్స్ అయిపోయారు. దాని రికార్డింగ్ ఆ కెమెరాలో ఉంది యువర్ ఆనర్. ఒక్కసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ చూడండి యువర్ ఆనర్.
ఏంటి లాయర్ గారు, మీరు కూడా ఆ వీడియోలో చాలా రిలాక్స్ గా ఉన్నారు. చంద్రయ్య రావడం లేదని ఇన్ఫర్మేషన్ మీకు కూడా వచ్చినట్టుంది. కోర్టు వాయిదా పడ్డ 20 నిమిషాలకు కిషోర్ ఫోన్ నుండి నాగేంద్రకి మెసేజ్ వెళ్ళింది యువర్ ఆనర్. ప్రతిరోజు 4 సార్లు ఇద్దరు ఫోన్ చేసి మాట్లాడుకుంటారు లవర్స్ లాగా. వీళ్ళిద్దరికి సంబంధించిన కాల్ లిస్ట్ ఇది యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ కాల్ లిస్ట్ కు సంబంధించిన వాయిస్లను ట్రై పర్మిషన్ తో నెట్వర్క్ నుండి తెప్పిస్తే ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలు కోర్టుకు తెలుస్తాయి యువర్ ఆనర్. కైండ్లీ గివ్ మీ పర్మిషన్ ఫర్ కాల్ రికార్డ్స్ యువర్ ఆనర్. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, వన్ స్మాల్ అబ్జెక్షన్. నాగేంద్ర గారు ఎక్స్ హోమ్ మినిస్టర్, ఒక సెలబ్రిటీ కూడాను. కిషోర్ ఒక పోలీస్ ఆఫీసర్. వాళ్ళిద్దరు ఎందుకు మాట్లాడుకున్నారు అవన్నీ పక్కన పెడితే ఎక్స్ హోమ్ మినిస్టర్ కాల్ రికార్డ్స్ ట్రాయ్ అడగడానికి ఎలాంటి హక్కు ఉంది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే ఎక్స్ హోమ్ మినిస్టర్ కాల్ రికార్డ్స్ కూడా అడుగుతారా? హౌ యూ టెల్ మీ హౌ? యువర్ ఆనర్, 2015 లో సురేష్ కాల్మాడి వర్సెస్ సిబిఐ కేసులో సిబిఐ వారు ఢిల్లీ హైకోర్టు ద్వారా ట్రాయ్ నుంచి కాల్ డేటా తెప్పించుకున్నారు. ఇవి దానికి సంబంధించిన డీటెయిల్స్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, అదే ట్రాయ్ నుంచి చంద్రయ్య చనిపోయినప్పుడు ఏసీపీ కిషోర్ ఎక్కడున్నాడో లొకేషన్ మ్యాపింగ్ కూడా తెప్పించాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. కేసు వెనుక ఎక్స్ హోమ్ మినిస్టర్ నాగేంద్ర ఉన్నందున ఎఫ్ఐఆర్ ఆల్టర్ చేసి రీకాలింగ్ ఎఫ్ఐఆర్ లో అతని పేరు ఇంక్లూడ్ చేయండి. కోర్టు నుండి అతనికి సమన్లు పంపాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. అన్ని వివరాలు పరిశీలించిన తర్వాత ఎక్స్ హోమ్ మినిస్టర్ నాగేంద్ర గారి పేరుని ఈ కేసులో ఎఫ్ఐఆర్ ఇన్వాల్వ్ చేయొచ్చా లేదా, ట్రాయ్కి పంపొచ్చా లేదా అనేది కోర్టు నెక్స్ట్ వాయిదాలో తెలుపుతుంది. ద కోర్ట్ ఈస్ అడ్జర్న్ టిల్ టుమారో. ఏంటి లాయర్, ట్రాయ్ దగ్గర మనం మాట్లాడుకున్న కాన్వర్జేషన్స్ అన్నీ ఉంటాయా? 5 సంవత్సరాల క్రితం అయితే ఉండవండి, కానీ లాస్ట్ 6 months కాన్వర్జేషన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. దీని అమ్మ ఎవరితో మాట్లాడానేమో. కొంప తీసి ఆ మహిళా కార్యకర్త. చుబే, రాజ్ గోపాల్ని చంపాక వాళ్ళని వీళ్ళని చంపా, ముందు నిన్ను చంపాల్సింది. పోనీ ఆ జడ్జిని కొనేయండిరా, దీంతో కేసు క్లోజ్ చేయమని చెప్పండి. అందరూ అమ్ముడు పోయే జడ్జిలు కాదు సార్. నా 40 ఏళ్ల రాజకీయ జీవితం కోర్టు మెట్లు ఎక్కిందంటే జీవితం సర్వనాశనం అయిపోయినట్టే. అయితే ఒకటే దిక్కు, దానికి అదే కోర్టుకి వెళ్ళి కేసు విత్డ్రా చేసేలా చేస్తే పని అయిపోతుంది. ఎలా? చావు భయం చూపియండి. బెదరకపోతే బెదరో. లాయర్ గారిని కారు ఎక్కించండి రా. ఫేస్ చూస్తుంటే ఎక్కడ భయం కనిపించడం లేదే. చాలా స్ట్రాంగ్ అనుకుంటా. చూపిస్తా, కాకపోతే కొంచెం స్ట్రాంగ్ గా చూపిస్తా. తీసుకొచ్చిన వెంటనే నన్ను చంపకుండా డిస్కషన్ పెడుతున్నావంటే నువ్వు ఓడిపోతున్నావని నీకు తెలిసిపోయింది. నువ్వేంట్రా నాకు భయం చూపించేది? చాలా తెలివైన దానివే. సరే, ఇప్పుడు మ్యాటర్ అర్థమైంది కాబట్టి కేసు వాపస్ తీసుకో. దానికి ఎంత కావాలో అడిగి తీసుకో. ట్రాయ్కి ఈ లైట్ తీసుకో. ఒప్పుకోకపోతే నిన్నేం చెయ్యను. నెక్స్ట్ టైం నీ జోలి కూడా రాను. ప్రామిస్.
మీరు బయలుదేరొచ్చు. రేయ్, కార్ కీస్ ఇచ్చాండి రా. బయలుదేరమ్మా. నిన్నెవరేం చేయరు. ఎలా ఉంది భయం? నీ రేంజ్ లో ఉంది కదూ? స్ట్రాంగ్ గా. నిన్ను ఇరికించడం తప్పే జరిగింది. ఒక సారీతో సరిపెట్టలేని తమ్ముడు. సెటిల్ చేస్తా. ఏయ్, $10 కోట్లు వంట రెడీ అయిపోయావు కదా, మనం చుట్టాలైపోదాం. మా ఫ్యామిలీ నుంచి ఒక మంచి అమ్మాయిని చూసి నీకిచ్చి పెళ్లి చేస్తా. 40 ఏళ్ల పొలిటికల్ జీవితం అర్థం చేసుకో తమ్ముడు. మాట్లాడవేంటి తమ్ముడు? సరిపోవా? ఇంకేమైనా కావాలా? న్యాయం కావాలి, ఇస్తావా? 40 ఏళ్ల రాజకీయ జీవితమా? ఏ నీ ఒక్కడిదే నా జీవితం? నాది కాదా? 5 సంవత్సరాలు, 4 కోట్లు. ఆ బాధ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. పవర్లో ఉన్నోడి మీద కేసు ఏంటన్నావు కదరా? 211 పవర్ ఏంటో తెలిసిందిగా. రేపు కోర్టులో కలుద్దాం. వాడు గిల్టీ, అందుకే శిక్ష వేశా. నువ్వు మాత్రం కోర్టుకెళ్ళి కేసు వాపస్ తీసుకొని తిరిగి వచ్చి వీణ్ణి తీసుకెళ్ళొచ్చు. ఆలోచించుకో. కేసా, ప్రాణాల? సార్, ఇప్పటికే రౌడీలు, రాజకీయ నాయకులు వ్యవస్థను శాసిస్తున్నారు. న్యాయ వ్యవస్థను శాసించి స్థితికి తీసుకురాకండి సార్. మీరిచ్చే తీర్పు ఓ గొప్ప. హలో కిషోర్, ఇంకా సూర్యగాడి కేసు గురించి టెన్షన్ పడుతున్నావా? అదేం లేదు సార్. బయటకు వచ్చాక వాడి పని ఏదో వాడు చేసుకుంటున్నాడు. మన దాకా రాడు సార్. ఎందుకు వస్తాడయ్యా?
తిరగబడితే నువ్వు వేరే కేసులో ఇరికిస్తావు కదా ఆ? ఈ 211 కేసు ఏంటయ్యా? ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సార్. ఇది నీ పోలీస్ స్టేషన్ కేసు కాదు. తేడాలొస్తే మనం చిప్పకూడు తినాల్సి వస్తుంది. మన లాయర్ సత్యమూర్తిని పంపిస్తున్నాను. ఏం చేయాలో చెప్తాడు. ఆ చంద్రయ్య గాడు సూర్య అండర్లో ఉన్నాడు సార్. రేపు వాడు కోర్టుకు వస్తే కేసు వాళ్ళ ఫేవర్ అవుతుంది సార్. వాడు కోర్టుకు రావాలంటే నన్ను దాటుకొని రావాలి. బండి సూర్యప్రకాష్ వేసిన సెక్షన్ 211 కేసు ద్వారా రాజ్గోపాల్ హత్య కేసులో కుట్రపూరితంగానే అతని ఏసీపీ కిషోర్ ఇరికించాడని నిర్ధారణ అయింది. ఆ కుట్రలో ప్రధాన సూత్రధారిగా ఎక్స్ హోమ్ మినిస్టర్ నాగేంద్ర ఉన్నట్లు కోర్టు ఒక నిర్ధారణకు వచ్చింది. ఈ దోషులను మరణించే వరకు పెరలు కూడా అనుమతించకుండా జీవితకాలము కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాం. సూర్యప్రకాష్ తో పాటు భవిష్యత్తులో సెక్షన్ 211 ద్వారా విజయం సాధించిన వ్యక్తిని నిందితుడుగా కాక బాధితుడుగా పరిగణించాల్సిందిగా న్యాయ వ్యవస్థకి ఈ కోర్టు సూచిస్తుంది. ప్రతి గెలుపుకి పోరాటం ఉంటుంది. ప్రతి పోరాటానికి ఓ ముందడుగు ఉంటుంది. అదే మన విజయానికి నాంది.